ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావడానికి. అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్ళైంది. విడాకులు ఇచ్చావా? ఏ? ఆ టేప్ రికార్డర్ ఎక్కడదండి? ఇవన్నీ ఎవరివి? నావే కొన్నా. మీకు వచ్చే జీతం 3000. ఇవన్నీ ఎలా కొన్నారు? చెప్పాలా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనటానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. ఛీ! డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి 3 రావడానికి. ఇప్పుడు 3 నీ ఎదో మౌన్ చూస్తే రాదు, నా బాస్ పెళ్ళాం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు 3 తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవడం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకు సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెప్పులు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే మీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం అంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ములు తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జాలి పడాల్సిందే. మీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త
పుట్టింది ఏ బిడ్డో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి. చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. మావయ్య ఒకసారి ఇలా రా. అర్థమైపోయింది, నేను తర్వాత కలుస్తా. రండి.